నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ని శ్రీకాంత్. రైజింగ్ తెలంగాణకు రెడ్ సిగ్నల్, వైబ్రెంట్ గుజరాత్కు గ్రీన్ సిగ్నల్. ఇదేం విధానం, ఇదేం పద్ధతి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. వికసిత్ భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోటి పెట్టుబడుల ఆకర్షణకు ప్లాన్ చేసినటువంటి అమెరికా పర్యటనను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అడ్డుకోవడం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన భావిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో కార్పొరేట్ పెట్టుబడుల సేకరణ పేరుతోటి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి విదేశీ పర్యటనలన్నీ భారత్ పైన విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతోందంటూ అటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కు నిజంగానే అవమానం జరిగిందా? తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నదా? రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తారా? అసలు దీని వెనక రాజకీయ కక్ష్యం ఉంది. కేంద్రం ఎందుకు తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది? విదేశీ ద్రోహులను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారా? రేవంత్ టూర్ పైన ప్రతిపక్షాలు బీజేపీ ఎంపీలు చేస్తున్నటువంటి కామెంట్లకు అర్థమేంటి? మరోవైపు నిబంధనలు అనుకూలంగా లేవు, ముఖ్యమంత్రి హోదాకు తగ్గ విధంగా లేదు, ఆన్ ద బేసిస్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్ అని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను విదేశాంగ శాఖ రద్దు చేసింది. వాస్తవానికి 23 నుంచి 29 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించాల్సినటువంటి షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2047 తెలంగాణ రైజింగ్ పేరుతోటి దాన్ని ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది నిన్న ముఖ్యమంత్రి వేసినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు బీజేపీ నుంచి సమాధానం లేకపోను. దేశ సంఘ విద్రోహ శక్తులు లేదంటే దేశద్రోహులు ఎవరినో కలవడానికి వెళ్తున్నారు, సో అందుకే మేము తిరస్కరించాం అన్నటువంటి వ్యాఖ్యలు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో రాజకీయ కోణంలో తిరస్కరించామని వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? ఒకవేళ అదే జరిగితే గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్కు అవకాశం ఇస్తే తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? సో తెలంగాణలో పెట్టుబడులను అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోందా? గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అని బీజేపీ చూస్తోందా? సో ఇది రాజకీయంగా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం కేంద్రం చెప్పాలా, ఎవరు చెప్పాలి అన్నదానిపైన మాట్లాడదాం. శంకరరావు రవికుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. నుమాన్ గారు ఏఐసిసి సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్ సేమ్ టైం కటా కార్తిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నమస్కారం. నమస్తే అండి. నుమాన్ గారు ముఖ్యమంత్రి ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, అయినా కానీ ఈ పర్యటనను అర్ధాంతరంగా అడ్డుకోవడం జరిగింది. సో ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే అది వేరు విషయం. సో ఆల్రెడీ లండన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. సో అడ్డుకున్న తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ వెనుదిరిగి రావడం జరిగింది. సో ఎందుకు అంటే ఇది ముఖ్యమంత్రికి జరిగిన అవమానంగా చూస్తున్నారా, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అవమానంగా చూస్తున్నారా? ఎందుకు ఇది రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? బట్ బీజేపీ ఇప్పటికే చెప్తోంది, సో మీరు విద్రోహులతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే అడ్డుకున్నామని చెప్పేసి. సో దీనిపైన మీ కామెంట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ముఖ్యమంత్రి గారి పర్యటన యాక్చువల్ గా ఈ వీక్ కూడా అమెరికాలో సాగాల. లండన్ నుంచి అమెరికాకి వెళ్ళి బాస్టన్ లో అక్కడ పలు యూనివర్సిటీస్ లో కార్యక్రమాలు ఉన్నాయి. ఎంఐటి కానివ్వండి, హార్వర్డ్ కానివ్వండి, దాని తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి యొక్క కంపెనీస్ తో కూడా వారు మీటింగ్స్ అరేంజ్మెంట్స్ అనేవి జరిగాయి. కానీ వారిని లండన్ లో ఉన్నప్పుడు ఎంఈఏ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. లండన్ నుంచి బాస్టన్ కి ఎప్పుడైతే వారు ఫ్లైట్ తీసుకోబోతున్నారో దానికంటే ఒక్కరోజు ముందు వారు చెప్పడం జరిగింది, ఇక్కడ మేము పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని చెప్పేసి ఎంఈఏ నుంచి మాకు ఆదేశాలు వచ్చిన తర్వాత మా కోర్ కమిటీ ఓవర్సీస్ కాంగ్రెస్ లో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను, దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు రావడం లేదు, కానీ వారి బృందం మాత్రం వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒకటే విషయం అడగదలుచుకుంటాను, సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఏదైతే బీజేపీ వారు మాట్లాడుతున్నారో ఎంఈఏ అనేది ఎప్పుడైనా సరే ఒకరికి క్లియరెన్స్ ఇవ్వనప్పుడు స్పెసిఫిక్ రీజన్ అనేది ఇవ్వాలా. 2012లో ఎప్పుడైతే అప్పుడున్నటువంటి తరుణ్ గొగోయ్ గారు కానివ్వండి,
మనకు క్లియరెన్స్ కోసం అడిగినప్పుడు న్యూయార్క్ లో ఒక మీటింగ్ జరిగేదానికి యూపీఐ 2 లో వారు విన్నపం పెట్టుకుంటే దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకు అని అంటే డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, ఆ డిప్లొమాటిక్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్లియర్ గా ఆనాడు కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి వారిని మేము బేసికలీ రిజెక్టెడ్. దాని తర్వాత వారు రావడం జరిగింది, అక్కడ స్పెసిఫిక్ రీజన్ ఇవ్వడం జరిగింది ఏ మీటింగ్ వల్ల ఇబ్బంది వచ్చిందని చెప్పేసి. కానీ ఈసారి మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఏ మీటింగ్ వల్ల ఇబ్బంది జరుగుతుందో ఎక్కడ మెన్షన్ చేయలేదు. స్పెసిఫిక్ రీజన్ ఉండాలా, ఈ మీటింగ్ వల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది, డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పేసి చెబితే అప్పుడు అందరికి అర్థమయ్యేది ఆ మీటింగ్ జరగకూడదని చెప్పేసి. లండన్ లో ఏదైతే ధ్యేయంతో లండన్ కి వెళ్ళారో అదే సేమ్ ఇంటెన్షన్ అక్కడ కూడా కొనసాగించడం జరిగింది. లండన్ లో లేనటువంటి ఇబ్బంది మీకు అమెరికాకి రాగానే ఇబ్బంది ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. బీజేపీ వారు మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో కలవడానికి వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు సంఘ విద్రోహ శక్తి అయినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు బిర్యానీ తిని వచ్చింది మర్చిపోయారా అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. అటువంటి పని ఏం జరగలేదు కదా. వీఆర్ వెరీ క్లియర్, తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి 2034, తెలంగాణ రైజింగ్ 2047, $1 trillion and $3 trillion రెస్పెక్టివ్లీ అని చెప్పేసి చెప్పడం, దానికోసం మేము పనిచేస్తుంటే, దానికోసం తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు చాలా సీరియస్ గా తీసుకెళ్తుంటే మీరు ఈ రకంగా అడ్డుకోవడం, ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ పీపుల్ ని అవమానించడం, సౌత్ ఇండియన్ స్టేట్స్ ని అవమానించడంగా నేను భావిస్తున్నాను. అదే మీరు గుజరాత్ కమ్యూనిటీ కోసం మీరు ఎన్ని మీటింగ్లు జరగలేదు, ఎన్ని ఫండ్ రైజింగ్లు జరగలేదు, ఎన్ని ఇన్వెస్టర్ సమ్మిట్లు జరగలేదు, ఒక్కసారి మొత్తం తీయండి మీకు తెలుస్తుంది. నేనేమంటాను అంటే ఈ పక్షపాత వైఖరి, అట్ ద సేమ్ టైం ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్స్ కి ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎ స్టేట్ అండి, ఈజ్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. 4 కోట్ల తెలంగాణ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. భారతదేశంలో నుమాన్ గారు, భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని చెప్పేసి ఆమె గతంలో ఇందిరాగాంధీ పైన అట్లాగే మోడీ పైన కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ మాయా చూడర్. సో ఆమెను కలవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నారు. సో ఆమె ప్రభుత్వానికి, భారత్కు వ్యతిరేకంగా, ప్రధానికి వ్యతిరేకంగా కొన్ని కాలమ్స్ రాయడం జరిగింది. సో అట్లాంటి వ్యక్తులను కలవడానికి పోతున్నారు కాబట్టి సో ఇందులో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అన్నటువంటి పదాలను భారతీయ జనతా పార్టీ వాడడానికి ప్రధానమైనటువంటి కారణం అది. సో ఈ విషయాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకుంటుంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అండి? ఒకవేళ ఆ మీటింగ్ లో ఐటనరీలో మీకు తెలిసినప్పుడు ఇది ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్పాల్సిందే. వీ కుడ్ హావ్ ఈదర్ క్యాన్సిల్ డేట్. ఆ యొక్క మీటింగ్ తోనే మీకు ఇబ్బంది ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకునేవారు. నేనేమంటానంటే మొత్తం ప్రోగ్రామ్ నే మీరు క్యాన్సిల్ చేయడము, ఆ యొక్క మీటింగ్ మీకు ఆంక్షలు ఉంటే ఆంక్షలు చెప్పొచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? వారు ఒక ప్రొఫెసర్, స్వేచ్ఛ ఉంది, ఓ కలుస్తారు, తప్పేముందండి? నేనేమన్నానంటే మీరు ఇక్కడితో ఆపగలుగుతారండి, కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే రావదలుచుకుంటున్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటున్నారో, యూనివర్సిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ అండర్స్టాండ్, ఈ యొక్క ట్రిప్ యూనివర్సిటీస్ ఇక్కడ లండన్ లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి MIT మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాస్టన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ కానివ్వండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానివ్వండి, హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, వారి దగ్గరికి ఎవరు వెళ్తారండి? ఇక్కడ కావాల్సినటువంటి 6 స్కిల్ యూనివర్సిటీని వాటితో అనుసంధానం చేస్తూ ఇక్కడ మనకి టెక్నికల్ కోర్సెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తే ఎటువంటి వన్ సెకండ్ రవికుమార్ గారు ఫింగర్ అప్ చేస్తున్నారు. రవికుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అడ్డుకోవడానికి గల కారణం ఏంది? ఒకవేళ షెడ్యూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే, తన మీటింగ్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ చెప్పాల్సింది పోయి పూర్తిగా తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడులు కానీ, ఎన్ఆర్ఐలతో జరగాల్సినటువంటి భేటీలు కానీ, సో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరగబోతోంది. సో దానికి సంబంధించినటువంటి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్షతో మాత్రమే అడ్డుకుందని ముఖ్యమంత్రి ఈరోజు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది తెలంగాణకు జరిగినటువంటి ఒక అన్యాయం, తెలంగాణకు చూపిస్తున్నటువంటి మొండి చేయి, తెలంగాణ పైన చూపిస్తున్నటువంటి సౌతల్లి ప్రేమ బీజేపీది అని చెప్పేసి సీఎం నిన్న చేసినటువంటి కామెంట్స్కి బీజేపీ నుంచి ఇప్పటివరకు సరైనటువంటి ఆన్సర్ లేదు. ఏం మాట్లాడారు మీరు శ్రీకాంత్ గారు? బీజేపీ నుంచి సరైన ఆన్సర్ ఎందుకు చేస్తారు? నేను చెప్తా వినండి, రాసుకోండి. ఆయన కూడా రాసుకోమని చెప్పాలి కాంగ్రెస్ అధికార ప్రతినిధిని. బీజేపీ పార్టీగా మేము మన దేశం గురించి విషం వెళ్ళగక్కిన వాళ్ళను, నేను మన దేశం గురించి అంటున్నా, మన దేశంలో అందరు వస్తారు, మన ప్రధాని, మన రాజకీయ పార్టీలు, మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు, మన దేశంలో తీసుకుంటున్నటువంటి, మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణలు
ఆర్టికల్ 370, సిఏఏ, ఎన్ఆర్సీ ఇట్లాంటి అన్ని అంశాలు వస్తాయి. ఇది మన దేశం. అప్పుడు మన దేశం అవుతుంది. ఈ మన దేశంలో ఉన్నటువంటి ఆంతరంగిక అంశాలపైన, విదేశీ గడ్డపైన, అందులో విదేశీ యూనివర్సిటీలో కూర్చున్నటువంటి కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ వ్యతిరేకంగా రాసినప్పుడు వాళ్ళని దేశ వ్యతిరేకులే అంటారు. ఏమంటారు? దేశ వ్యతిరేకులే అంటారు. అయితే బీజేపీ పార్టీగా దేశ వ్యతిరేకులని కలవడం మేము విమర్శిస్తున్నాం. బీజేపీ పార్టీగా విమర్శిస్తున్నాం. తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇప్పుడు సెకండ్ పాయింట్ డాట్ కనెక్ట్ చేయండి మీరు, శ్రీకాంత్ గారు ప్లీజ్. సెకండ్, పెట్టుబడిదారులను కలిసి పెట్టుబడులు తీసుకుని వస్తే తప్పేంటి అంటున్నారు. పెట్టుబడిదారులను కలువాయా బాబు? ఎవడొద్దన్నాడు పెట్టుబడిదారులను? పోయిన సంవత్సరం కలిసి వద్దనమా? అంతకు సంవత్సరం కలిసి వద్దనమా? అంటే ఇప్పుడు ఆమె ట్యూడో ఆమె పెట్టుబడిదారా అండి? ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. పెట్టుబడి మీరు మమదాని పెట్టుబడిదారా? మమదాని ఒక నగర మేయర్, ఆయనకు అధికారులు ఏంటి? ఆయనకి ఏమైనా అధికారులు ఉన్నాయా? పెట్టుబడిదారులకు ఆయన ఓకే చేస్తాడా? ప్రెసిడెంట్ ఓకే చేస్తాడు. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ ఉంటుంది, వాళ్ళు ఓకే చేస్తారు. మమదాని కలవడానికి ఉద్దేశం ఏంటంటే నాకు అర్థం కాదు. పెట్టుబడిదారుని కలుస్తా అంటున్నారు, పెట్టుబడిదారుని కలువు, వాళ్ళ పేర్లు పెట్టి అక్కడ. ఇంకో విషయము, ఇది రెండో పాయింట్. మూడో విషయము, కేంద్ర ప్రభుత్వ అధికారి ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా స్పష్టంగా ప్రెస్ ముందుకొచ్చి సో అండ్ సో ఆఫీస్ ద పర్సన్, అంటే ఎవరు సీఎం అయితే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం గా ఆఫీస్ అయితే ఉన్నారో, సీఎం ఆఫీస్ నుంచి అయితే హెల్డ్ చేస్తున్నారో ఆయన హోదాకి తగినది కాదు అండ్ పొలిటికల్ రీజన్స్ అని చెప్పారు. అవునా కదా? ఇది ఏ నిబంధన ప్రకారం చెప్పారు? అధికారి ప్రెస్ ముందుకు వచ్చి ఏ నిబంధన ప్రకారం చెప్పారు? ఇప్పుడు మోడీ గారు 2014 తర్వాత తీసుకొచ్చిన నిబంధనలు ఏమైనా ఉన్నాయా దాంట్లో? లేదు కదా. అంతకుముందు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి నిబంధనలే కదా విదేశీ వ్యవహారాలకు సంబంధించి. ఇప్పటివరకు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఈ నిబంధనలు ఏమైనా మార్చారు? ఏం మార్చలేదు. అవే నిబంధనలు ఫాలో చేస్తూ ఆ యొక్క విదేశీ ఎంఈఏ నుంచి వచ్చి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఏం మాట్లాడతారు? మూడో విషయం. నాలుగో విషయం, గుజరాత్ అంటాడు, గుజరాత్ సలహాదారు అంటాడు. ఈయనకు సరే ఆయన ఏమేమి మాట్లాడతాడో ఆయనకు తెలిసిందే, ఆయన భాష మీకు తెలిసిందే. ఆయన ఇంకా రకరకాలుగా మాట్లాడాడు. మేమేమంటున్నాము, మీకు నిజంగా మీరు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇంత ఆక్రోషంగా మాట్లాడారు కదా. మీరు నిజంగా అమెరికాలో మీరు కలవలేదని చెప్పేసి, కలవనివ్వకుండా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మీరు ఆక్రోషంగా మాట్లాడారు. బట్ ఆయన అదే అంటున్నారు, అంటే ఒకవేళ మేయర్ నేను అనుకోకుండా కలవాల్సినటువంటి వ్యక్తిని కాదు, ఒకవేళ కలవాలంటే అపాయింట్మెంట్స్ అవన్నీ ఉంటాయి, విదేశాంగ శాఖ అనుమతి లేకుండా నేనెందుకు కలుస్తాను, క్లియరెన్స్ తోటి వెళ్తాను కదా అని ముఖ్యమంత్రి అంటున్నారు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. మీరు పెట్టుబడుల కోసం వెళ్ళాము అని చెప్పారు. పెట్టుబడిదారులను కలిస్తే బాగుంటది. మీరు కలుస్తుంది దేశ వ్యతిరేక శక్తులు అంటున్నా, మళ్ళీ చెప్తున్నాను గుర్తు, దేశ ద్రోహులు అనట్లేదు, దేశ వ్యతిరేక శక్తులని కలవడానికి పోతున్నారు. మీ వెంట వాళ్ళే ఉన్నారంటున్నా. అర్థం చేసుకోండి కొంచెం ఎందుకు చెప్తున్నాము. మీరు కేవలం మోడీనే విమర్శించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మీరు ఎవరెవరితో కలుస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. అది మరి నాకు అర్థం కాలేదు. సరే పోనీ, మీరు అంత ఆక్రోషం, ఇప్పుడు మీకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మీరు అంత ఆక్రోషం వెళ్ళగక్కుతున్నారు. ఒక వారం క్రితం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాం. ఒక 2 రోజులు నిరాహార దీక్ష చేస్తాము, అది ఎక్కడో కాదు బీజేపీ ఆఫీస్ ముందే చేస్తామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాం. మేము పర్మిషన్ అడిగాం. ఇక్కడ బీజేపీ ఆఫీస్ ముందే చేస్తామని అడిగాం. బీజేపీ ఆఫీస్ ముందు 2 రోజులు నిరాహార దీక్ష దేని గురించి చేస్తామన్నాం? ఇదే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైన గత కొన్నేళ్లుగా బకాయిలు ఉన్నాయి. దాదాపు 40 లక్షల విద్యార్థులు బాధపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా, వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా, వాళ్ళ కుటుంబాల్లో ఏమంటే ఉద్యోగం వస్తే ఏమవుతుంది? ఆ కుటుంబం బాగుపడుతుంది, అంతే కదండి. ఆ కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం కూడా కొంచెమన్నా అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాక దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు బాధపడుతున్నారంటే ఎంత లేదన్నా 10 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నట్టుగా. ఆ 10 లక్షల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క విధానానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామంటే మరి బట్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరే మీరు అంటున్నారు సంఘ విద్రోహ శక్తుల్ని కలవడానికి, సో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ కోసం కలవడానికి వెళ్తున్నారు ఎందుకు అని చెప్పేసి మీరు అంటున్నారు. అట్ సేమ్ టైం తెలంగాణ గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్లో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అకాడమిక్ కొలాబరేషన్ ఇట్లాంటి చాలా అవకాశాలని, అట్లాంటి ఎడ్యుకేషన్ హబ్ని తీసుకురావడానికి ప్రొఫెసర్స్ని కలిస్తే తప్పేంటి, దాంట్లో కూడా ఒక పదవిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ని కలిస్తే తప్పేంది అన్నది ఈ ముఖ్యమంత్రి అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ప్రొఫెసర్స్ని కలవడానికి ఎవరికి
ఇబ్బంది లేదు. మీరు ఏం చెప్పారు? పెట్టుబడులు తీసుకొస్తున్నాం అన్నారు. మీరు కూడా అన్నారు కదా, మీరు కూడా ఇంటర్వ్యూలో అన్నారు పెట్టుబడులు తీసుకొస్తాం. లిఖిత్ వాళ్ళకి సమాధానం లేదు కూడా అన్నారు. మీరు ఇంకా నా సమాధానం వినండి, పంపించండి చాలు, ఇది చాలా సరిపోదా, ఇంకా కావాలా, ఇంకా చెప్తా వినండి, ఇంకా చెప్తా వినండి, ఒక్క నిమిషం వినండి. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి చేయాలనుకుంటే, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంకా స్కిల్ డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకి ముందు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. 3,67,000 సీట్లు ఉన్నాయి కన్వీనర్ ద్వారా ఫిల్ అయ్యే సీట్లు 3,67,000 సీట్లు తెలంగాణలో ఉన్నాయి. అది డిగ్రీ కావచ్చు, బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు కావచ్చు, మిగతా కోర్సులు కావచ్చు. కన్వీనర్ ద్వారా ఫిల్ అయ్యే 3,67,000 సీట్లు కేవలం ఫిల్ అయినాయి 1,76,000 సీట్లు మాత్రమే ఫిల్ అయినాయి. దాదాపు 56 తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కలిపి 56 డిగ్రీ కళాశాలల్లో ఒక్క అడ్మిషన్ కూడా లేదు. 0 అడ్మిషన్స్ ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి. ఈ కళాశాలలన్నీ కూడా మూతబడే ప్రైవేట్ చెప్తున్నాయని మీరు ప్రైవేట్ పోయారు కదా, ప్రైవేట్ కళాశాలలు మూతబడే స్థాయికి వచ్చినాయి. 56 కళాశాలలు మూతబడే స్థాయికి వచ్చినాయి. అడ్మిషన్లు 2 లక్షల అడ్మిషన్లు కాలేదు, డిగ్రీలో కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీస్ కోర్సుల్లో కావచ్చు, అన్నిట్లో. దీని గురించి ఆలోచించండి సార్. 15,000 ఒక చిన్న పాయింట్ చెప్తాను. 15,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు బకాయిలు ఉన్నాయి. ఆ ఫీజు బకాయిలు ఉండడం వల్ల విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు కాలేజీలలో ఉండిపోతున్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోకుండా ఎక్కడ పోయి ఉద్యోగాలు అప్లై చేస్తారు, ఎక్కడ పోయి ఉపాధి పొందుతారు, ఎక్కడ పోయి వాళ్ళు బాయిలో పడతారు. వన్ సెకండ్ సార్, అంటే ఆ అంశం కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం ఈ పర్యటన రద్దు మీద మాట్లాడదాం. పర్యటనను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? వైబ్రెంట్ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారా, దేశానికి ప్రధానిగా పనిచేస్తున్నారా, తెలంగాణ అంటే ఎందుకంత చిన్న చూపు అన్న ప్రశ్న నిన్న ముఖ్యమంత్రి లేవనెత్తారు. ఇది తెలంగాణ మొత్తం కూడా ప్రస్తుతానికి ప్రశ్నగా ఉంది. ఒక నిమిషం, కట్ట కార్తిక్ గారు నమస్తే. నమస్కారం అండి సార్, ఒక లైన్లో ఈ అంశాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రేవంత్ రెడ్డి పర్యటనలో మామ్దాని కానీ మయార్ చూడర్ లాంటి వివాదాస్పద వ్యక్తులతో సంబంధాల కోసమే ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటన ఉంది అన్నది భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అందుకే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ పర్యటనను రద్దు చేసింది, అనుమతించలేదు. అట్ సేమ్ టైం ఇదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్స్ ఇస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానంగా భావిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న పత్రికాముఖంగా ఆయన చెప్పేశారు. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ వాళ్ళనే కలవడానికి వెళ్తే అది పూర్తిగా తప్పు. అధికారిక సమావేశాలు అవన్నీ కూడా ఒకవేళ మామ్దానిని కలిస్తే ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు, అక్కడ న్యూయార్క్ నగరానికి మేయర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సింపుల్గా వెళ్ళి టీకో కాఫీకో కలవడానికి సాధ్యమయ్యేటువంటి వ్యక్తి కాదు, అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఇది కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెడతాం, కేంద్ర అనుమతి లేకుండా అధికారిక సమావేశాలు ఏమీ జరగవు, పూర్తి పర్యటన వివరాలు మొత్తం కూడా ముందే మేము కేంద్రానికి ఇచ్చాము అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. బట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత లండన్ తర్వాత ఈ పర్యటన అడ్డుకోవడం, సో గుజరాత్కు పెట్టుబడులు వెళ్ళాలి, తెలంగాణకు అన్యాయం జరగాలి అన్నది నిన్న ముఖ్యమంత్రి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి అంశం. సో దీనిపైన అంటే ఎట్లా చూడాలి? అంటే ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది, తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి తగినటువంటి దెబ్బగా ఆయన చిత్రీకరిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు కార్తిక్ గారు? నేనేమంటానంటే, రాష్ట్రాలైనా పార్టీలైనా పదవులైనా మన దేశం లోపల, మన దేశం నుంచి బయటికి పోతున్నప్పుడు భారతీయత, కాంగ్రెస్ బీజేపీ రాజకీయ గొడవ అంటే మన దేశం లోపల, మన దేశం దాటి అమెరికా వెళ్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు భారతదేశ ప్రతినిధిగా పోతున్నట్టు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పోతున్నట్టు కాదు, భారతదేశ ప్రభుత్వ ప్రతినిధిగా పోతున్నట్టు. భారతదేశ ప్రభుత్వ ప్రతినిధిగా పోతున్నప్పుడు దేశ గౌరవానికి తగ్గట్టుగానే ఉండాలి, దేశ గౌరవానికి భంగం కలిగించని వాళ్ళతోనే భేటీ కావాలి. అయితే ఇక్కడ 2 విషయాలు నేను చెప్తాను. అసలు రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలుద్దాం అనుకుంటే కేంద్రానికి అభ్యంతరాలు ఉన్న వ్యక్తులు ఎవరు, అంటే రేవంత్ రెడ్డి గారు కలుస్తానని కేంద్రానికి అభ్యంతరాలు ఉన్న వ్యక్తులు ఎవరు, కేంద్రం అఫీషియల్ గా చెప్పాలి, బీజేపీ చెప్పడం కాదు. ఇది బీజేపీ యొక్క వర్షన్ కాదు, అసలు ఇది కేంద్రం యొక్క బాధ్యత. కేంద్రం చెప్పాలి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పాలి. వాళ్ళు చెప్పింది ఒకే ఒక మాట, రేవంత్ రెడ్డి గారి సమావేశాలు హోదాకు తగ్గట్టుగా లేవు అని చెప్పారు. మరి ఏ సమావేశాలు హోదాకు తగ్గట్టుగా లేవు అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎవరిని కలవబోతున్నారు, అక్కడ ఎవరిని కలవటం అనేది రేవంత్ రెడ్డి గారు హోదాకు తగ్గట్టుగా లేదు అనేది క్లారిటీ కేంద్రం నుంచి రావాలి, బీజేపీ వైపు నుంచి కాదు, కేంద్రం నుంచి రావాలి. అది రాలేదు నిజానికి. అయితే ఇంకొక విషయం కూడా, అంటే ఇటు రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి చూసినప్పుడు కూడా మందానిని రేవంత్ రెడ్డి గారు కలవాలనుకున్నారా, ఇది నిజమా కాదా?
రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే ఒకవేళ కలవాలనుకుంటే కేంద్ర విదేశాంగ వ్యవహారాల నుంచి అంటే అటువైపు నుంచి అపాయింట్మెంట్ అడిగారా, డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అపాయింట్మెంట్ అడిగారా అన్నది కూడా తెలవాలి. ఎందుకంటే ఆయన కలవాలనుకుంటున్నప్పుడు కలవాలనుకున్న ఉద్దేశం కేంద్రానికి చెప్పాలి. ఎందుకంటే ఆయన పోతుంది ముఖ్యమంత్రి హోదాలో, వ్యక్తిగత పర్యటన కాదు అది, వ్యక్తిగా పోవట్లేదు, అధికారిక హోదాలో పోతున్నాడు. ఈ దేశ ప్రతినిధిగా ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో పోతున్నాడు. ఈ రాష్ట్రానికి ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అమెరికాలో ఒక నగర మేయర్ని కలుస్తున్నప్పుడు అది అఫీషియల్ టూర్ కావాలి. అది కేంద్రం నోటీసులో ఉండాల్సిందే. అంటే ఎందుకు కలుస్తున్నాడు, ఏ ఉద్దేశాలతో కలుస్తున్నాడు, అక్కడ ఏం మాట్లాడబోతున్నారు అనేది కేంద్రానికి తెలవాల్సిందే. అది రహస్యంగా ఉండడానికి. సో ఇక్కడ ఇంకో సున్నితమైనటువంటి అంశాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. 2015లో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది ఆయన చెప్తున్నారు. మోరోవర్ అది అధికారిక పర్యటన కాదు, ముందే ప్రకటించినటువంటి పర్యటన కాదు. సో ఆన్ ద స్పాట్ తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పుడు ఆయన ఐ థింక్ సో కాబూల్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు అనుకోకుండా ఆయన కలవడం జరిగిందన్నది ఆ రోజు కేంద్రమే చెప్పింది. సో అది అధికారికంగా నిర్ణయించింది అని చెప్పేసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. కార్తిక్ గారు, అంటే రాజకీయాన్ని మాట్లాడుకుంటే బాగుంటది కదండి. నరేంద్ర మోడీ గారి దేశభక్తికి సంబంధించి మనం చిత్తశుద్ధిని శంకించలేము, రేవంత్ రెడ్డి గారి దేశభక్తికి సంబంధించి కూడా చిత్తశుద్ధిని శంకించలేము. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు దేశానికి వ్యతిరేకంగా ఉంటారని, కావాలని దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసే వాళ్ళతో కలుస్తారని మనం అనుకోలేము. కాకపోతే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి అంటే మందానితో కలవడం తప్పేంటి అనేది వీళ్ళ ఐడియాలజీ వీళ్ళు ఆలోచిస్తారు. అతను గతంలో కేంద్రానికి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్ చేశాడు కదా, అతనితో వీళ్ళు బయట ఏదేందని వీళ్ళు ఆలోచిస్తారు. అంటే ఇక్కడ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప వీళ్ళేదో మోడీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పార్టీలు వేరైనప్పుడు కూడా దేశం విషయంలో వాళ్ళ కమిట్మెంట్ మనం శంకించలేం. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అనుకోలేం. మోడీ గారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని కలిసినా అది దేశం కోసమే కలిసి ఉంటారని మనం అనుకోగలం తప్ప దాంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయని మనం శంకించలేం. అలాగే రేవంత్ రెడ్డి బట్ ఇక్కడ ముందే శంకించి పర్యటన రద్దు చేశారన్నదే కదా సీఎం చేస్తున్న కామెంట్. అంటే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి జరిగాయి, అదే మిస్టేక్స్ కేంద్రం వైపు నుంచి జరిగాయి. రేవంత్ రెడ్డి గారు నిన్న క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. నిజంగా మందానిని కలుద్దాం అనుకున్నారా, అపాయింట్మెంట్ అడిగారా, అపాయింట్మెంట్ అడిగితే వచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఒకవేళ అపాయింట్మెంట్ అడిగితే అది కేంద్ర విదేశాంగ శాఖ త్రూ అడిగారా, లేదా డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ గా అడిగారా, దానికి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సి ఉంది. సో తెలంగాణకు అవమానం జరిగింది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను ఇస్తే తెలంగాణను కనీసం పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకి వెళ్తే ఆ పర్యటనను అడ్డుకున్నారు కొన్ని కారణాల రీత్యా, అంటే రాజకీయ కారణం రీత్యా అని చెప్పేసి. సో ఇందులో రాజకీయ కారణం రీత్యా అడ్డుకున్నారన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్. మోర్ ఓవర్ గుజరాత్కే ప్రయారిటీ ఉంది, తెలంగాణకు లేదు. సో ఎప్పుడు చూసినా తెలంగాణ మీద ఏదో రకంగా విషం జిమ్ముతున్నారు అన్నది ముఖ్యమంత్రి నిన్నిచ్చినటువంటి స్టేట్మెంట్. రైట్, బట్ ఇప్పుడు దీన్ని బీజేపీ ఖండిస్తోంది. నుమాన్ గారు, సో సంఘ విద్రోహ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులను కలవడానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారు కాబట్టే సో దీన్ని పర్యటన అడ్డుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి బీజేపీ చెప్తోంది. ఓకే, వారు సంఘ విద్రోహ శక్తులని, దేశ వ్యతిరేక శక్తులు అని చెప్పేసి వారు అంటున్నారండి. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. మేము జోహ్రాన్ మమ్దానితో కానివ్వండి, ప్రొఫెసర్తో కానివ్వండి, కలిసేటువంటి విషయాలని మీరు స్పెసిఫిక్గా చెప్పచ్చు. మీరు నెల రోజుల ముందు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నెల రోజుల ముందు మీరు ఈ యొక్క మార్పులు చేయండి అని చెప్పేసి చెప్పొచ్చండి. ఆ రోజు చెప్పకుండా సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక కంట్రీలో ఉన్నప్పుడు మీరు రిటర్న్ రండి అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చింది మీరే కదా. ఢిల్లీలో పాస్పోర్ట్ కంట్రోల్లో క్లియరెన్స్ ఇచ్చిందే మీరు కదా. మరి ఇచ్చినాక మీరు సగం దూరం వెళ్ళిన తర్వాత రమ్మని చెప్పేసి చెప్పడము ఇది బాధాకరము. ఇట్ ఈస్ ఇన్సల్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. వారు మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులు అన్నారు కదా. చైల్డ్ రేపిస్ట్లని కలిసినటువంటి వారిని ఏం చేయాలండి? జెఫ్రీ ఎప్స్టీన్ తో పోయి ఐలాండ్ లో కలిసి చిన్న పిల్లల రేపిస్ట్లని కలిసినటువంటి వ్యక్తుల్ని ఏం చేయమంటారు? క్యాబినెట్ లో కంటిన్యూ చేయాలా? క్యాబినెట్ లో అటువంటి వ్యక్తులని ఈ రోజు క్యాబినెట్ లో పెట్రోలియం శాఖ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్ ని కలిసినాడని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులని క్యాబినెట్ లో కంటిన్యూ చేస్తారా? అటువంటి వ్యక్తులని చైల్డ్ రేపిస్ట్లని మీరు కంటిన్యూ చేస్తారా?
పీడోఫైల్ ని మీరు కంటిన్యూ చేస్తారా? ఇదేనా అండి మీరు చెప్పేది? ఇదేనా అండి మీరు చెప్పేటువంటి న్యాయం? వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు చెప్పండి. మీరు దిస్ ఈస్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ప్రైమ్ మినిస్టర్ గారి గురించి మధు కిషోర్ అనే వ్యక్తి క్లియర్ గా చెప్పింది పీడోఫైల్ జెఫ్రీ ఎప్స్టీన్ తో కలిసినారని చెప్పేసి. జెఫ్రీ ఎప్స్టీన్ తో మీరు కలిసారా లేదా? దాని గురించి సమాధానం చెప్పండి మీరు ఫస్ట్. 1 సెకండ్ రవికుమార్ గారు వాటితో పాటు ఇంకా కొన్ని కూడా ఈ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అంటే 2015లో పాకిస్తాన్కి వెళ్తే అది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాల కోసం, లేదంటే అప్పుడున్నటువంటి ఉద్విగ్న పరిస్థితుల కోసం మోడీ ప్రయత్నం చేశారు అనుకున్నప్పుడు, మరి ముఖ్యమంత్రి పర్యటనలో కూడా యూనివర్సిటీల కోసం, ఎడ్యుకేషన్ కోసమా? సరే, వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ చూస్తే అధికారికంగా కలిస్తే తప్పేంటి అన్నది కూడా ప్రశ్నే కదా. మొట్టమొదటి ప్రశ్న, ఈయన అయితే ఎప్స్టీన్ అజహార్ మాట్లాడుతున్నారు, ఆ కంపారిజన్ రాంగ్ కంపారిజన్. యూ ల్యాండెడ్ ఇన్ టు అ డిఫరెంట్ థింగ్. బట్ యాక్చువల్గా ఇప్పుడు అట్లా చెప్తే నేను ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నిన్ననే అదేది ఆ సాదిక్ ఖాన్ అని చెప్పేసి ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు కారణమైంది కదా సాదిక్ ఖాన్. ఆ సాదిక్ ఖాన్ ని అక్కడ అరే ఒక నిమిషం ఆగు నువ్వు ఆగు. డీసీపీని కలిసి డీసీపీ అరే జర ఆగబ్బా. ఒక నిమిషం నుమాన్ గారు 1 సెకండ్. క్యాబినెట్ లో ఇట్లా కంటిన్యూ చేస్తారండి? నేను మాట్లాడండి. ఒక నిమిషం రవికుమార్ గారు. డీసీపీ కలిసి సాదిక్ ఖాన్ ని సన్మానించాడు. అంటే ఆ డీసీపీ పోలీస్ అతను అందులో ఇప్పుడు మర్డర్ కి కారణమైనటువంటి వ్యక్తిని కలిసి అది మనకు తెలుస్తుందా? అంటే మీ కంపారిజన్ రాంగ్ అంటున్నా. మీరు దానికి దీనికి విదేశీ వ్యవహారాలకి మీరు దానికి ఏంటి కంపారిజన్ నాకు అర్థం చేస్తుంది. ఆ కంపారిజన్ రాంగ్ అంటున్నా. ఒకటి. రెండోది, పాకిస్తాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ కనుకోకుండా నవాజ్ షరీఫ్ గారిని కలిసి వాళ్ళ ఇంట్లో దిగి వాళ్ళమ్మ కాలు మొక్కి బిర్యానీ తిని వచ్చినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బిర్యానీ తినడం తర్వాత సంగతి. ఒక విషయం ఏంటంటే 2015లో జరిగినటువంటి విషయం ఇది. 2015లో ప్రధానమంత్రిగా 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విత్ ఇన్ ఇయర్ లో ఆయన విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి తన పాలనకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన పోయిండు. అది మనం యాక్చువల్ గా బయట పెట్టకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అన్ని ఓపెన్ గా మాట్లాడదు కాబట్టి. ఒకటి, దాని గురించి ప్రస్తావన అనేక సార్లు మీరు ప్రస్తావన తీసుకొచ్చినారు. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా దాన్ని వాడుకున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వాడుకున్నాక కూడా అనేక రాష్ట్రాల్లో వాడుకున్నారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో కూడా వాడుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు దానికి సమాధానం చెప్పినారు. అయిపోయింది. మూడో విషయం, ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, ఒక యూనివర్సిటీలో పోయి కలిసి తెలంగాణకు తీసుకొని వస్తే తప్పేంటి అంటున్నారు. నేనేమంటున్నా, మీరు యూనివర్సిటీస్ కి సంబంధించి ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేయాలన్నా, ఇక్కడ ఇంకా వేరే ఏదైనా కొత్త తీసుకురావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి స్కిల్స్ ఇక్కడ ముందు స్టడీ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ స్టడీ చేయండి. ఇక్కడ స్టడీ చేసి ఇక్కడ మీకు అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఇప్పుడు హార్వర్డ్ తో పోటీ పడుతూ ఉన్నటువంటి యూనివర్సిటీలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి, ఇండియాలో. బట్ అయి ఉండొచ్చు. అంటే రవికుమార్ గారు మీరు మాట్లాడే మాటల్లో అర్థం ఉంది. మీరు ఇక్కడ వదిలేసి ఎక్కడి నుంచో యూనివర్సిటీలు తెస్తా అంటున్నారు. ముందు దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనను రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు. పొలిటికల్ యాంగిల్ కారణంగానే దీనికి క్లియరెన్స్ని నిరాకరించిందని చెప్పేసి విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ పొలిటికల్ యాంగిల్ ఏమిటి అన్నది మాత్రం స్పష్టంగా ఇప్పటివరకు చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ చేస్తే ఆరోపణలు వేరు, కేంద్రంగా చెప్పడం వేరు. వాటి కేంద్రం నుంచి ఎట్లాంటి స్పష్టమైనటువంటి సమాధానం లేదు కదా. ఒక విషయం వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. బీజేపీ పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి ఎంతవరకు అయితే విషయాలు చెప్పాలనో అంతవరకే చెబుతారు, వెళ్ళిపోతారు. అన్ని విషయాలు చెప్పరు. ప్రభుత్వ ప్రతినిధిగా అన్ని విషయాలు చెప్పరు. ప్రభుత్వంలో కొన్ని దాచి డిస్క్లోజ్ చేయడానికి చాలా ఉంటాయి విషయాలు. అట్లా డిస్క్లోజ్ చేయడానికి అంశం కాబట్టి వాళ్ళు ఎంతవరకు డిస్క్లోజ్ చేయాలో అంతవరకు డిస్క్లోజ్ చేసి వచ్చినారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇంకా ప్రభుత్వం ఇంకా విడదీసి చెప్పాల్సింది, అన్ని విడదీసి చెప్పాలని అన్ని చెప్పరు కదా. ఎట్లా చెప్తారు? అన్ని చెప్తారా? అట్లాంటప్పుడు ప్రభుత్వం ఎందుకైతుంది? ఇంకా అట్లాంటప్పుడు మిగతా ఇప్పుడు ఏది చెప్పాలన్నా అనేక అంశాలని మన బ్యాక్ డ్రాప్ లో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు అనేక అంశాలు ఉంటాయి. అవి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, రవికుమార్ గారు ఈ అంశం పైన చాలా ఉంటాయి.
తెలంగాణకు maybe- సమాధానం చెప్పాలి. చాలా సందర్భాల్లో తేజస్వి సూర్య లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పార్లమెంట్లో గతంలో మోడీ చేసినటువంటి కామెంట్లు కావచ్చు. రేవంత్ తెలంగాణ వ్యక్తి, మోడీ గుజరాత్ వ్యక్తి, కాంగ్రెస్ నుంచి రేవంత్ ఉన్నారు, బీజేపీ నుంచి అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. సో అందుకే కక్ష తీర్చుకుంటున్నారు తెలంగాణ మీద. తెలంగాణకు పెట్టుబడులు రావట్లేదు. తెలంగాణ విస్తీర్ణం పరంగా కూడా, పారిశ్రామికంగా భూముల విస్తీర్ణంలో కూడా చాలా హెక్టార్లు ఎక్కువ. ఈవెన్ మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా తెలంగాణ పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి భూమి. సో అట్లాంటిది తెలంగాణ ఈరోజు ఎక్కడికో 20వ స్థానానికి వెళ్తున్నటువంటి, 13వ స్థానానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బట్ ఎందుకు తెలంగాణ మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారన్నది కూడా ప్రశ్నే కదా. ఇది నేను చెప్తున్నటువంటి పాయింట్ కాదు, నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ సర్వే ఇచ్చినటువంటి వేదిక. అదే ఒక నిమిషం శ్రీకాంత్ గారు, తెలంగాణ ప్రజలపైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ విద్యార్థులపైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? తెలంగాణ రైతులపైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? హైదరాబాద్ లో మీకు ఒక ఎమ్మెల్యే లేరని, ఒక కార్పొరేటర్ లేరని హైదరాబాద్ ప్రజల పట్ల ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు? హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలను మీరు ఎందుకు హింసిస్తున్నారు? ఈ వివక్ష మీరెందుకు చూపిస్తున్నారు? మరి ఇట్లా కూడా నేను కౌంటర్ చేయొచ్చు, చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. చెప్పనా? రైట్. చెప్పనా? హైదరాబాద్ పైన మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు చెప్పండి. 22A పక్కన పెట్టండి. ఇక్కడ బిల్డింగులు కట్టుకున్న వాళ్ళకి మీరు కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు, ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. మీరు లంచాల అవతారం ఎత్తినారు మీ అధికారులు, మీ యొక్క నాయకులందరూ కలిసి. రైట్. ఎందుకు అంటే సార్ ఆ అంశాలు ఓకే, ఎందుకు- అంశాలు ప్రస్తావించిన ఎందుకు- నన్ను మాట్లాడనివ్వండి. ఎందుకు అన్ని అనుమతులు ఉన్న తర్వాత కూడా హైడ్రా అనే దాన్ని ప్రయోగించి ఎందుకు తెలంగాణ, హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలని ఆందోళన గుర్తు చేస్తున్నారు? ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు? మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? అట్లా కాదు సార్, మాట్లాడాలంటే చాలా ఉంటాయి. రైట్. లెట్స్ సీ యాక్చువల్లీ అంశం పైన ఇంకా మీరు నేను అందరం చిన్న వాళ్ళ విదేశీ వ్యవహారాల గురించి ఆ ప్రభుత్వ అధికారి మాట్లాడిన దాని గురించి వివరించి మనం మాట్లాడుకునే స్థాయి మనకు లేదు. ఎంతవరకైతే డిస్క్లోజ్ చేయాలో అంతవరకు డిస్క్లోజ్ చేశారు, అయిపోయింది. దాన్ని పట్టుకొని లాగుతూ పోతుంటే నేను చాలా లాగుతాం మరి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ నుమాన్ గారు, థ్యాంక్స్ ఫర్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.